ఇంకో హాట్ టాపిక్ ఏంటి, జానీ మాస్టర్. సరే, ఇప్పుడు జానీ మాస్టర్కి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సరే, సినిమా ఇండస్ట్రీలో ఈ లైంగిక వేధింపులు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. దాని మీదే సినిమా పరిశ్రమలో అంత సీరియస్గా పట్టించుకునేవాడు ఎవడో లేడు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు ఒక ఆడది లైంగిక వేధింపులు అత్యాచారం రేప్ చేశాడు అని చెప్పినా సరే ఎందుకు దీన్ని అనుమానిస్తూ కొంతమంది జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అంటే, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు అలా తగలడ్డాయి. మన దేశంలో ముఖ్యంగా మిస్యూజ్ అంటే దుర్వినియోగం అవుతున్న చట్టాలు 3. 1 SC ST అట్రాసిటీ చట్టం, 2 లైంగిక వేధింపుల చట్టం, 3 498A. ఈ మాట నేను చెప్పింది కదా, సాక్షాత్తు మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి అని. దాంతో ఈ 3కి సంబంధించి అంటే అట్రాసిటీ కేసు కానివ్వండి, లైంగిక వేధింపుల కేసు కానివ్వండి, 498A కానివ్వండి, ఎవరైనా కేసు పెడితే ఇది నిజమా అబద్ధమా కూడా అనుమానించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇక జానీ మాస్టర్ కూడా ఎందుకైనా అనవసరంగా రచ్చ చేసుకున్నావు, శుభ్రంగా వెళ్ళిపోయి ఆ పోలీసులకి ఏదో లొంగిపోయి ఏడిస్తే 2 రోజులు న్యూస్ పక్క పోతుంది. నువ్వు తప్పించుకుని తిరిగే కొద్దీ నువ్వు హైలైట్ అయ్యి నువ్వు ఎదవడం తప్ప ప్రయోజనం అయితే ఏమి లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇష్టపూర్వకంగా వెళ్ళి తేడాలు వచ్చాక రేప్ చేసిన కేసు పెడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జానీ మాస్టర్ దరిద్రం ఏంటంటే, మొదటిసారి ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినప్పుడు ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. మైనారిటీ తీరని అమ్మాయితో ఇష్టపూర్వకంగా ఈవెన్ పెళ్లి చేసుకుని శారీరకంగా కలిసినా సరే అది రేప్గానే పరిగణించబడుతుంది చట్ట ప్రకారం. ఇప్పుడు ఈ కేసు నిలబడుతుందా అంటే, నాకు ఇప్పుడు వరకు నేను వింటున్న న్యూస్ ప్రకారం అయితే కేసు నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు కావాలి. ప్రస్తుతానికైతే ఆ సాక్ష్యాధారాలు ఉన్నట్టుగా అయితే మనకి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవేళ ఈ దరిద్రం తగలడిపోయి సాక్ష్యాలు ఉంటే మాత్రం, అంటే రేప్ చేసినట్టుగా సాక్ష్యాలు ఉంటే మాత్రం ఈయన ఎవడో కాపాడలేడు. ఒకవేళ అమ్మాయి ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిస్తే ఆ రేప్ కేసు నిలబడదు. కానీ మొదటిసారి ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినప్పుడు ఆ అమ్మాయి వయసు 18 ఏళ్ల లోపు అయితే మాత్రం అది ఖచ్చితంగా రేప్ కేసే. దానికి సంబంధించిన ఏ మాత్రం సాక్ష్యాధారాలు దొరికినా జానీ మాస్టర్ నువ్వు అవుట్ అమ్మా. సరే, మరి ఇందులో నిజాలు ఏంటి అనేది కోర్టులో విచారణలో తేలాలి, చూద్దాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దీనికి రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ మీద కూడా వెళ్తుంది. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలో ఫైట్ అయితే బాగా జరుగుతుంది. మీరు అభిమానులు సైలెంట్గా కూర్చోండి. ఎందుకు అల్లు అర్జున్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు చచ్చిపోతారు. మీరును వాళ్ళ బంధువులకి వాళ్ళు కొట్టుకున్నారు, రేపు కలుస్తారు. మీరు వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కండి. ఇందులో నిజాలు ఏంటి అనేది తెలిసిన తర్వాత అప్పుడు అవతల హీరో మీద రెచ్చిపోండి. ఈ లోపు కొద్ది సమయం పాటించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఈ లైంగిక వేధింపులకు గురైన అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, పేర్లు, వయసు మొత్తం డీటెయిల్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు, కొంతమంది ఫార్వర్డ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లైంగిక వేధింపులకు గురైన మహిళకు సంబంధించిన ఎటువంటి వివరాలు కానీ ఫొటోస్ కానీ ఉంచకూడదు. సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎక్కడ ప్రచారాలు చేయకూడదు. చేస్తే ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్, శిక్షార్హమైన నేరం, దోలు తీరిపోద్దు. అలాంటి పోస్టులు మీకు ఈవెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన లైకులు కొట్టాలి, షేర్లు చేయడాలు, కామెంట్లు పెట్టాలి, ఏం చేయొద్దు, జస్ట్ వదిలేండి అంతే.
అలాగే ఎవడో కూడా దయచేసి అలాంటి పోస్టులు కూడా పెట్టొద్దు. జై హింద్.